మూడవ వచనం అండి. పరలోకమందు ఇంకొక సూచన కనబడెను, ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను ఉండెను. చూడండి, ఎర్రని మహాఘట సర్పం అంటే ఎవరంటే సాతానుడు. 12:9 ఉంది. దేవుని బిడ్డలారా గమనించినట్లయితే మరి ఘట సర్పం ఏం చేస్తుంది? దానికట 7 తలలు ఉన్నాయంట. ఒక తలకాయ ఉంటేనే ఆలోచన, 7 తలకాయలు ఉన్నాయంటే చాలా తెలివి కలదన్నమాట. మనిషిని ఈజీగా పడేయగలదు. అవ్వమ్మ దగ్గరికి వెళ్ళి అన్నది, ఈ పండు తింటే నువ్వు దేవతమవుతావు అన్నది. ఏమండి, ఫస్ట్ ఏ క్వశ్చన్ వేసిందండి? ఇది నిజమా? అవ్వమ్మకి డౌట్ వచ్చింది. ఏమొచ్చింది? అనుమానం వచ్చింది. వచ్చేంటి అని చెవిచ్చింది. అసలు నువ్వు ఎవరవో అని ప్రశ్న వేసిందా? నువ్వు కొత్తగా వచ్చావు, నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు అసలు ఎవరవు అని అడిగిందా? మీ ఇంటికి కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారనుకో ఏం చేస్తారు? మీ ఊరేంటి? కొత్త పాదిరి గారు వచ్చాడనుకో మీ ఇంటికి, అసలు మీ ఊరేంటయ్యా, మీరు ఎక్కడ ఉంటారు అని అడుగుతారా? రండి ప్రార్థన చేయండి అంటారా? ఏమ్మా, ఏమో మీ ఇష్టం. చాలామంది ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు? ఏమ్మా, ప్రతి వాళ్ళు బైబిల్ పట్టుకుని వచ్చేస్తున్నారు. వాళ్ళు పాదిరి గారో కాదో తెలియదు, వాళ్ళ యొక్క సంగతి ఏంటో తెలియదు. కాబట్టి దేవుని బిడ్డలారా, అవ్వమ్మ గారు కూడా ఏం చేయలేదు, అసలు నువ్వు ఎవరు అని క్వశ్చన్ చేయలేదు. చేయకోకుండా ఏం చేసింది? ఇది నిజమా అంటే చెవిచ్చింది. సాతాను మాటలో బాగా ఎక్కినయా లేదా? ఏదేమైనప్పటికీ కూడా అవ్వమ్మ గారిని జయించింది. తర్వాత ఆదాము గారు కూడా పాపంలో పడిపోయాడు. ఈనాటి వరకు అనేక మంది భక్తులను సాతానుడు ఏం చేస్తా ఉన్నాడంటే భక్తులోంచి లాగేస్తా ఉన్నాడు. అవునా కదా? ఎంతో మంది పరిశుద్ధులను ఏం చేస్తున్నాడు? పాపంలోనికి లాగేస్తా ఉన్నాడు. ఎంతో మంది వధువు సంఘ విశ్వాసుల్ని కూడా లాగేస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, సాతానుడికి అందుకే 7 తలలంట, అంటే సంపూర్ణ జయము. దేవుని బిడ్డలారా, ఆ యొక్క సాతానుడు మనిషిని పాపంలో పడేశాడు, భక్తులను అనేక మందిని పాపంలో పడేశాడు. కానీ వధువు సంఘాన్నంట పాపంలో పడేయలేకపోయాడంట. కాబట్టి వధువు సంఘము సాతాన్ని ఓడించిందంట. సాతానికి ఏం కలిగింది? అపజయము కలిగిందంట.